హలో తెలుగు యూట్యూబర్ మిమ్మల్ని మీరు పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ షార్ట్స్ మీ యూట్యూబ్ ఛానల్ గ్రోత్ని నాశనం చేసేస్తున్నాయి. ఎలాగో చెప్తా వినండి. ఫస్ట్ మీరు మంచిగా ఎఫర్ట్స్ అని పెట్టి ఒక మంచి లాంగ్ ఫామ్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ ఆ లాంగ్ ఫామ్ వీడియో నుంచి షార్ట్స్ని కట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్లీ ఆ షార్ట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా మీరు చేస్తున్నట్టు అయితే అయిపోయింది, మీ యూట్యూబ్ ఛానల్ పని అయిపోయింది. ఎందుకో తెలుసా? చెప్పు. మీ షార్ట్స్ పైన తెలుగులో క్యాప్షన్స్ లేవు కాబట్టి. తెలుగు క్యాప్షన్సా అంటే ఏంటి అనుకుంటున్నారా? తెలుగు క్యాప్షన్స్ అంటే మీరు మీ షార్ట్లో ఏదైతే మాట్లాడుతున్నారో అది టెక్స్ట్ రూపంలో మీ షార్ట్ పైన ఉండాలి. ఎందుకు అంటే యూట్యూబ్లో 70% ఆఫ్ ద షార్ట్స్ మ్యూట్లో వింటారు. ఇది నేను చెప్పడం లేదు, యూట్యూబ్ అఫీషియల్ రిపోర్ట్సే చెప్తున్నాయి. సో ఎవరైనా మీ షార్ట్ని మ్యూట్లో వింటూ దానిపైన క్యాప్షన్స్ లేకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అర్థం కాదు. సో మీ షార్ట్ని స్వైప్ అవే చేసేస్తారు. మీరే చెప్పండి, మీరే ఎన్నిసార్లు ఒక షార్ట్ కోసం మీ ఫోన్ని అన్మ్యూట్ చేసి మరి విన్నారు? చేయలేరు కదా, ఎవ్వరూ చేయరు. సో ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మీ షార్ట్ పైన అర్థం కాక స్వైప్ అవే చేసేస్తే అది యూట్యూబ్కి నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది. సో యూట్యూబ్ మీ షార్ట్ని ఇంకొంతమందికి చూపించడం మానేస్తుంది. అప్పుడు ఇంకేముంది, మీ షార్ట్స్ పైన వ్యూస్ రావు, మీ ఛానల్కి గ్రోత్ ఉండదు. ఓకే, ఇది మీకు అర్థమైంది, బాగుంది. బట్ ఇప్పుడు మీరు నిజంగా మీ షార్ట్స్ మీద తెలుగులో క్యాప్షన్స్ యాడ్ చేయాలనుకున్నా మీరు చేయలేరు. ఎందుకంటే మార్కెట్లో ఈ పని చేసే ఒక్క యాప్ కూడా లేదు. మీరు ఒక ఎడిటర్ని హైర్ చేసుకొని వాడికి పే చేసి మాన్యువల్గా మీరు క్యాప్షన్స్ యాడ్ చేసుకుంటే తప్ప ఈ పని జరగదు. ఏందబ్బా అంతా నెగిటివ్గా చెప్తున్నావు, ఏదైనా పాజిటివ్ చెప్పచ్చు కదా అంటారా? ఇంట్రడ్యూసింగ్ వైరల్ రీల్స్. వైరల్ రీల్స్ యాప్లో మీరు మీ షార్ట్స్ పైన తెలుగులో క్యాప్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా, ఆటోమేటిక్గా. ₹1 కూడా స్పెండ్ చేయవసరం లేదు. ప్లస్ తెలుగులోనే కాదు, టింగ్లీష్ కూడా యూజ్ చేసి మీరు క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. టింగ్లీష్ అంటే తెలుగు బట్ ఇన్ ఇంగ్లీష్ లెటర్స్. మన వాట్సాప్లో మన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతామో అదే లాంగ్వేజ్లో అదే ఇంగ్లీష్ లెటర్స్ వాడి తెలుగులో క్యాప్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ వ్యూవర్స్ కూడా తెలుగు వాళ్ళే కదా, వాళ్ళు కూడా ఇదే టింగ్లీష్లో చాట్ చేస్తారు, మాట్లాడతారు, వింటారు, నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఇదే ఈజీగా అర్థమవుతుంది, ఫాస్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు వైరల్ రీల్స్లో తెలుగులో క్యాప్షన్స్ని ఫ్రీగా, ఆటోమేటిక్గా ఎలా యాడ్ చేయాలో చూపిస్తా రండి. ఓకే, లెట్స్ గో టు www.viralreels.co. ఇక్కడ నేను ఆల్రెడీ నాకు ఫ్రీ అకౌంట్ ఉంది. సో నా ఫ్రీ అకౌంట్లో లాగిన్ అయిపోతున్నా. మీరు కూడా ఒక ఫ్రీ అకౌంట్కి సైన్ అప్ అయ్యి లాగిన్ అవ్వండి. ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక వీడియో తెలుగులో చేశా. సో లాంగ్వేజెస్లో తెలుగు అని సెలెక్ట్ చేస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా. ఓకే, అప్లోడ్ అంతా అయిపోయాక ఈ హైలైట్ క్లిప్పర్ అనే పేజ్కి మనం వస్తాం. సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఏ బిట్స్ కావాలో మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు కొన్ని తెలుసు, నేను ఎక్కడ ఏం కట్ చేయాలనేది. ఈ 245 దగ్గర నేను క్లిప్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ 315 దగ్గర ఆపాను. అలాగే ఇంకొక బిట్ నాకు 339 ఇక్కడ కావాలి. సో కావాల్సిన దగ్గర క్లిప్ అంటే స్టార్ట్ అవుద్ది, క్లిప్ చేయడం అంటే కట్ చేయడం అనమాట. దాని తర్వాత 353 ఇక్కడ నాకు ఆపాలి. ఓకే, సో ఇది కొంచెం అడ్జస్ట్ చేద్దాం. 315 డన్. సో ఇక్కడ ఈ 2 క్లిప్స్ తీసాను కదా. సో దాని అర్థం ఏంటంటే ఈ ఎంటైర్ 9.32 మినిట్ వీడియో నుంచి నాకు ఓన్లీ ఈ పార్ట్స్ మాత్రమే కావాలి. ఓకే, ఇలా ఎన్ని పార్ట్స్ అయినా కట్ చేసుకోవచ్చు. లెట్ మీ క్లిక్ ఆన్ క్రియేట్ రీల్. ఇక్కడ క్రియేటింగ్ ప్రాసెస్ జరుగుతుంది, రీల్ క్రియేట్ అవుతుంది. గ్రేట్, రీల్ క్రియేట్ అయిపోయింది. మనం ఇప్పుడు రీల్ మేకర్ పేజ్లో ఉన్నాం. సో ఇక్కడ ఈ రైట్ సైడ్లో మనం ఇప్పుడు ఈ రీల్ని ప్లే చేస్తే చూసారా, ఆల్రెడీ నేను మాట్లాడింది, ఈ రీల్లో మాట్లాడింది నాకు టింగ్లీష్లో వచ్చేసింది. యూజర్కి మాత్రమే పంపిస్తుంది. ఇవన్నీ తెలుగు వర్డ్స్, టింగ్లీష్లో అంటే తెలుగువే కానీ ఇంగ్లీష్ లెటర్స్లో రాసున్న వర్డ్స్ అన్నమాట. ఇదే కదా మనం వాట్సాప్లో గట్రా యూజ్ చేసేది. అలాగే ఇప్పుడు మీకు ఈ కైండ్ ఆఫ్ యానిమేషన్ నచ్చలేదు, ఈ కైండ్ ఆఫ్ క్యాప్షన్స్ నచ్చలేదంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చాలా క్యాప్షన్ స్టైల్స్ ఉన్నాయి.
సో నాకు ఇది నచ్చిందంటే దీని మీద క్లిక్ చేస్తే ఇన్స్టెంట్గా నా క్యాప్షన్స్ అన్నీ అందులోకి మారిపోతాయి. అండ్ బిలో దిస్ మీరు థంబ్నెయిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ థంబ్నెయిల్ స్టైల్స్ అనమాట. మీరు ఏది క్లిక్ చేస్తే ఆ స్టైల్లో వస్తుంది. అండ్ థంబ్నెయిల్ సెట్టింగ్స్కి వెళ్ళారంటే ఇక్కడ మీరు థంబ్నెయిల్ టెక్స్ట్ అని మార్చుకోవచ్చు. సో ఇక్కడ అన్టైటిల్డ్ రీల్ అని ఉంది కదా, దీన్ని మార్చుకోవచ్చు. వై యూట్యూబ్ షార్ట్స్ అలా మార్చుకోవచ్చు. 1 సెకండ్ ఉండాలా థంబ్నెయిల్, 3 సెకండ్స్ ఉండాలా అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. దాని కింద లేఅవుట్స్ ఉన్నాయి. మీరు ఈ సెకండ్ దాన్ని క్లిక్ చేశారంటే మీ రీల్ మొత్తం ఇలా మంచి బ్యూటిఫుల్ బార్డర్స్తో, షాడోస్తో అదిరిపోద్ది బ్యాక్గ్రౌండ్తో. ఓకే, సో నౌ లెట్స్ ఎక్స్పోర్ట్ దిస్ రీల్. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశాను. ఇట్ విల్ టేక్ ఎ కపుల్ సెకండ్స్, సో వెయిట్ చేద్దాం. యూట్యూబ్ అఫీషియల్ రీసెర్చ్ ప్రకారం యూట్యూబ్ ఆల్గరిథం 70% ఆఫ్ ద టైం మీ షార్ట్స్ని నాన్ సబ్స్క్రైబర్స్కి అండ్ న్యూ యూజర్స్కి మాత్రమే పంపిస్తుంది. ఎలా ఉంది, నచ్చిందా? నేను ఇప్పుడు ఈ షార్ట్ని పోస్ట్ చేస్తే ఈవెన్ దో నా వ్యూయర్స్ మ్యూట్లో విన్నా ఆ క్యాప్షన్స్ వల్ల నేను ఏం చెప్తున్నానో వాళ్ళకి అర్థమవుతుంది. సో షార్ట్ని ఎండ్ వరకు చూస్తారు. యూట్యూబ్కి దానివల్ల పాజిటివ్ సిగ్నల్స్ వస్తాయి అండ్ యూట్యూబ్ నా షార్ట్ని ఎక్కువ మందికి చూపిస్తుంది. దస్ నా ఛానల్ గ్రో అవుతుంది. ఇదంతా నేను ఫ్రీగా ఆటోమేటిక్గా చేశాను. సో మీరు కూడా మీ షార్ట్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే విజిట్ www.viralreels.co and try the app.